ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చాడండి. సో కొన్ని విషయాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కనుక ఒక సబ్జెక్ట్ విషయం అయితే మీతో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరణం తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఏ విధంగా అనుకుంటారంటే చనిపోయాక వారి యొక్క ఆయుష్ అవ్వకపోతే దెయ్యాలు అయిపోతారు, లేకపోతే ఆయుష్ పూర్తయిపోతే మంచి చేసిన వారు పరలోకానికి వెళ్తారు, చెడు చేసిన వారు నరకానికి వెళ్తారు అనే అపోహ చాలామందిలో ఉంది. అలాగే కొంతమంది క్రైస్తవులు అంటే దేవుని బిడలు పరదేశంలో ఉంటారు చనిపోయాక, లేకపోతే పాతాళం అని ఈ రకమైనటువంటి ఆలోచన విధానము చాలామంది క్రైస్తవుల్లో ఉంది. చాలామంది అన్ని జనుల్లో కూడా చనిపోతే మంచి చేసిన వారు స్వర్గానికి, చెడు చేసిన వారు నరకానికి వెళ్తారనే ఒక అపోహ ఆలోచన అనేది చాలామందిలో ఉందండి. సో నాకు తెలిసినంత వరకు నేను యేసుక్రీస్తు నమ్ముకొని బైబిల్ స్టడీ చేసినటువంటి విషయాల్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మరణం తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడండి. ఆ విషయాలు ఈరోజు మనం తెలుసుకొని దేవుని వాక్యం పట్ల ఒక మంచి అవగాహన కలిగి ఉండాలని ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధపడ్డాను. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ప్రసంగి 9వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు, వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికెప్పటికీ వంతు లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథంలో దేవుడు రాయించిన మాట ఏంటంటే, చచ్చిన వారికి ఏం తెలియదటండి. సూర్యుని కింద జరిగే ఏ విషయంలో కూడా వారికి పాలు పంచుకునే అవకాశం లేదట. సో ఈ వాక్యాన్ని బట్టి చనిపోయిన వారు దయ్యాలు అవుతారు అనే ఒక ఆలోచన అనేది తప్పు. ఎందుకంటే మనం కీర్తన గ్రంథంలో చూసిన మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, చనిపోయిన వారికి దేవుని గూర్చిన జ్ఞాపకము లేదు అని దేవుని వాక్యం క్లియర్గా రాయబడింది. కనుక చనిపోయిన యొక్క ఆత్మలు ఎక్కడ ఉంటాయి, భావోద్రేకాలు కలిగి ఉంటాయి అనేది అది తప్పుడు అభిప్రాయము. ఎందుకంటే వాక్యం క్లియర్గా చెప్తుంది, సూర్యుని కింద జరిగే వాటిలో దీంట్లో కూడా పాలు పంపులు లేవట. సరే, ఎక్కడో చోట దేవుడు వారి యొక్క మనుషుల ఆత్మలు చనిపోయాక ఉంచుతాడు అన్నదానికి కూడా మనకి ఆధారం లేదు. ఎందుకు అంటే మరణమైన వారికి దేవుని గురించిన జ్ఞాపకం లేదు, అంటే ఆలోచన విచక్షణ అనేది లేదు అని దేవుని వాక్యం క్లియర్గా రాయబడి ఉంది. అదే రీతిగా యెషయా 26:14 మనం గమనించినట్లయితే, చచ్చిన వారు మరలా బ్రతుకురు, ప్రేతరులు మరలా లేవరు, వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. అంటే స్మరణ అనేది వాళ్ళకి లేదు, అంటే విచక్షణ అనేది చనిపోయిన వారికి ఉండదు. ఎందుకంటే ప్రసంగి 2వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అయితే మన్నైనది మన్నైపోతుందండి, దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అని చాలామంది అంటారు. ఇక్కడ ఆదికాండం 2:7 గమనిస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మాయను. అంటే దేవుడు మనిషిని చేసేటప్పుడు వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదడండి. సో ఈ జీవవాయువుతో ఏర్పడిన జీవాత్మే ప్రాణం. ఈ జీవవాయువుతో ఏర్పడినటువంటి జీవాత్మ ప్రాణం. మనిషి జీవాత్మ అయ్యాడు అంటే జీవవాయువు అనేది మనిషిలోకి దేవుడు నాసికారంధ్రం ద్వారా ఊదాడు. కనుక ఈ ప్రాణం పోతుందని, జీవవాయువు పోతుంది. దేవుడు సర్వాంతర్యామి కాబట్టి, సర్వం వ్యాపించాడు కాబట్టి, సో ఈ జీవవాయువు అనేది, ప్రాణం అనేది కలిసిపోతుంది, గాల్లో కలిసిపోతుందని అర్థమే తప్ప మనలో భావోద్రేకాలు కలిగిన ఆత్మ ఉంది, ఆత్మను ప్రత్యేకంగా దేవుడు ఒక చోట పెడతాడు అనే అర్థం రాదండి. జీవవాయువుతో ఏర్పడిన జీవాత్మ మనుషులకు మాత్రమే కాదండి, జంతువులకు కూడా ఇచ్చాడు. ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనంలో, పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాను. సో ప్రతి జీవికి కూడా జీవవాయువుతో ఏర్పడినటువంటి జీవాత్మ ఉంది. కనుక ఈ జీవాత్మనే ప్రాణము, ఊపిరి అని పర్యాయ పదాలుగా పిలుస్తాం. అంటే ఇక్కడ మనిషికి ఎప్పుడైనా సరే శరీరము మన్నుకు బట్టి మన్నైపోతుంది, దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుందంటే సో ఈ ప్రాణం పోతుంది, జీవవాయువు పోతుంది, ఊపిరి పోతుంది అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనలో ఒక ఆత్మ ఉంది, దానికి ఒక భావోద్రేకాలు ఉన్నాయి, ఆ ఆత్మను దేవుడు ఎక్కడో పదిలంగా ఉంచుతాడు అనేటువంటి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండకూడదు.
ఇక్కడ ప్రసంగి 3:19లో కూడా క్లియర్గా ఉందండి. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వాటికిని కలుగు గతి ఒక్కటే, నరులు చచ్చినట్లు మృగములు చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. చూసారా వివరణ? సో సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు. మీకు అర్థమైందా కంక్లూషను? సో ప్రసంగిలో చెప్పిన మాటకి అర్థం ఇది. చాలామంది పాతాళం అంటే అదొక లోకం అనుకుంటారు. పాతాళం అంటే అదొక లోకం కాదండి. సంఖ్యాగండము 16వ అధ్యాయం 30 వచనం మనం గమనించినట్లయితే, పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచెను. సో భూమి లోపల భాగమే పాతాళం అంటారు. అంటే చనిపోయిన మనిషిని గొయ్యి తీసి కప్పెడతారు కాబట్టి ఆ సమాధిని పాతాళము అని కూడా బైబిల్ ప్రకారంగా చెప్పబడింది. అంటే భూమిలోకి వెళ్ళడం, పాతాళంలోకి వెళ్ళడం అంటే భూమిలోకి వెళ్ళడం. మరి చనిపోయిన మనిషిని ఎక్కడండి సమాధి చేస్తారు? భూమిలో కదా. కనుక పాతాళంలోకి వెళ్ళడం అంటే సమాధిలోకి వెళ్ళడం అని బైబిల్ ప్రకారంగా రాయబడింది. అదేవిధంగా కీర్తనలో 30వ అధ్యాయం 3వ వచనంలో కూడా, పాతాళంలో నుండి లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, పాతాళంలోనికి వెళ్లకుండా లేవదీసితివి అంటే చనిపోకుండా నన్ను కొన్ని సందర్భాల్లో కాపాడావు, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు. అంటే గోతిలోకి వెళ్ళడాన్ని పాతాళము అని కూడా బైబిల్ ప్రకారంగా చెప్పవచ్చు. సో ఇక్కడ పాతాళం అంటే గొయ్య, లేకపోతే భూమి లోపల భాగము, లేకపోతే సమాధి అనే అర్థము మనకి వచ్చింది. అలాగే యెషయా 38:18లో కూడా మనం గమనించినట్లయితే, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఇక్కడ పాతాళము అంటే అక్కడ మృతికి సంబంధించింది, మృతిలోకి వెళ్ళడం అనమాట. సమాధిలోనికి దిగువారు అని చెప్పడం అనమాట. క్లియర్గా ఉంది కదా. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదు, సమాధిలోనికి దిగువారు అంటే ఇక్కడ పాతాళానికి వెళ్ళడం అంటే పాతాళానికి వెళ్ళడం అంటే సమాధిలోకి దిగువారు. మీకు అర్థమైందా? పాతాళం అంటే ఎక్కడో భూమిలో ఒక అడుగు భాగం ఉంది, అక్కడ చచ్చిపోయిన ఆత్మలన్నీ ఘోషిస్తాయి అనే అర్థం కాదండి. భూమిలో సమాధిలోనికి వెళ్ళడం. చాలామంది ఇంకో ప్రశ్న కూడా వేస్తారండి. ఎందుకంటే ప్రకటన 6వ అధ్యాయము 9 నుండి 10లో ఒక మాట ఉంటుంది. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. అంటే ఆత్మలు బలిపీఠము కింద ఉన్నాయి కదండి. అవి ఏమంటున్నాయి? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. సో ఇక్కడ ఆత్మలు లేవు, ఎక్కడ ఉండవు అని మీరు అంటున్నారు కదండి. మరి వాక్యానికి అర్థం ఏంటంటే చాలామందిలో ప్రశ్నలు రావచ్చు. సో దీనికి అర్థం ఏంటంటే, ఇక్కడ గమనిస్తే హతసాక్షుల ఆత్మలు బలిపీఠం క్రింద ఉన్నట్టు రాయబడింది. హతసాక్షులైనటువంటి ఆత్మలు అంటే దేవుని బిడ్డలు, దేవుని పరిచయం చేసిన వారు, దేవుని కొరకు బహుగా సేవ చేసి వారి యొక్క ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి వారి ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి. అవి కేకలు వేస్తున్నాయి, ప్రభువా మాకు న్యాయం తీర్చువా, నీ కోసం మేము అనేక శ్రమలు పొందాం, మా ప్రాణాలు కూడా అర్పించాం కదా, కనుక మాకు తీర్పు తీర్చువా అని దేవుని బిడ్డల ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయని ఇక్కడ రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ చదివేటప్పుడు ఒక భాష అనేది మనకు రావాలి, అలంకరణ భాష. అంటే కొన్నిసార్లు ఛాయగా చెప్పబడతాయి, కొన్నిసార్లు నిజస్వరూపముగా కూడా రాయబడినటువంటి మాటల్ని మనము ఆ యొక్క తేడా గమనించాలండి. సో దానికి అర్థం ఏంటి అంటే, మనం లేవీకాండము 4వ అధ్యాయం 34 మనం గమనించినట్లయితే, యాజకుడు పాప పరిహార్థ బలియగు పశువు రక్తంలో కొంచెము తన వేలుతో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. అంటే యాజకుడు ఏం చేస్తాడంటే, పాప పరిహార్థ బలి ఇచ్చినటువంటి ఆ పశువు బలిపీఠం అడుగున పోస్తాడు, బలిపీఠమున అడుగున పోస్తాడు. ఇక్కడ బైబిల్ ప్రకారంగా రక్తం అంటే ఏంటండి? ప్రాణం. రక్తం అంటే ప్రాణం. నిజానికి అక్కడ రాయబడిన మీనింగ్ ఏంటంటే, వారు దేవుని కొరకు సేవ చేశారు కాబట్టి, వారి యొక్క ప్రాణాలు కూడా పెట్టారు కాబట్టి, వారి యొక్క నిర్దోషత్వం అలంకరణ భాషగా ఆత్మలుగా రాయబడింది. అంటే బలిపీఠము అడుగున రక్తాన్ని యాజకుడు ఎలా ప్రోక్షిస్తాడో, రక్తం అంటే ప్రాణం కదండి. సో అలా బలిపీఠం అడుగున రక్తము యాజకుడు ప్రోక్షించినప్పుడు ఆ రక్తం అనేది ప్రాణానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఆ ప్రాణానికి పర్యాయ పదము ఆత్మ అని కూడా అనొచ్చు. కనుక వారి ఆత్మలు
ఇలా ఘోషిస్తున్నాయి అంటే అది ప్రాక్టికల్గా కాదండి. వారి యొక్క నిర్దోషత్వాన్ని అలంకరణ భాషగా అక్కడ బైబిల్ రాసినప్పుడు కవి అలా రాస్తాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తే ఏబేలు రక్తం దేవునికి మొరబెట్టింది. ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్. రక్తం ఎలా మొరబెడుతుంది అంటే ఏబేలు యొక్క నిర్దోషత్వము దేవుణ్ణి వేడుకుంటుంది అనే విషయాన్ని చెప్పడానికి ఆయన రక్తం మొరపెట్టింది అని కవి రాస్తాడండి. అక్కడ ఏబేలు యొక్క నిర్దోషత్వాన్ని మనం గమనించాలి. అలాగే బలిపీఠం కింద ఆత్మలు దేవునికి మొర్రపెట్టాయి అంటే వారి యొక్క నిర్దోషత్వము దేవుని వైపు చూస్తుంది అనే విషయాన్ని అందరికీ అర్థం కావాలని బలిపీఠం కింద ఉన్న ఆత్మలు దేవునికి మొర్రపెట్టాయని కవి రాశాడు. సో ఇది మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏబేలు విషయమే కూడా రక్తము మొర్రపెట్టింది అంటే ఏబేలు యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు గుర్తించాడని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే కీర్తనలో మనం చూస్తాం, కీర్తనలు 6:5 చనిపోయిన వారికి దేవుని గురించిన జ్ఞాపకము లేదు. చనిపోయిన వారికి దేవుని గురించిన జ్ఞాపకం లేదు. సో జ్ఞాపకమే లేనప్పుడు ఆత్మలు దేవునికి ఎలా వేడుకుంటాయి? ఆత్మలు దేవుని ఎలా వేడుకుంటాయి? చనిపోయిన వారికి దేవుని గురించిన జ్ఞాపకం లేనప్పుడు ఆత్మలు దేవుని ఎలా వేడుకుంటాయి? కనుక వారి యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు ఆ విధంగా రాయించాడు అనమాట. అది ప్రాక్టికల్గా ఆత్మలు మొరపెట్టినట్టు కాదు. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానము ధనవంతుడు లాజరు అండి. అక్కడ కూడా యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు చనిపోయినప్పుడు, ధనవంతుడు నరకంలో ఉన్నాడు అనే ఒక విషయాన్ని తెలియపరిచాడు. దీన్ని బట్టి కూడా చాలామంది చనిపోయినప్పుడు చనిపోయిన వారు, యేసుప్రభు నమ్ముకున్నవారు, మంచివారు అబ్రహాం రొమ్మును ఆనుకుంటారు, అబ్రహాం ఉండే చోటుకి వెళ్ళిపోతారు. సో పాపాలు చేసిన వారు నరకంలో ధనవంతుడు ఎలా అయితే యాతన పడ్డాడో అలా పడతారు అని చాలామంది అనుకుంటారు. సో ఈ ఉపమానాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. సో నిజం చెప్పాలంటే ఇంకా అబ్రహాం పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడే తమ వరసలో అందరూ లేపబడతారని వాక్యం ఉన్నప్పుడు, ప్రథమ ఫలము క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు ప్రథమ ఫలము కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన వచ్చినప్పుడు వారు తమ వరసలో వారు లేపబడతారని వాక్యం ఉన్నప్పుడు అబ్రహాము ఇంకా పరలోకానికి వెళ్ళాడు అనేది అది కరెక్ట్ అయిన వివరణ కాదు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానము అక్షరాల కరెక్టు. యేసుక్రీస్తు అడ్వాన్స్డ్గా చెప్పాడనమాట. జరగబోయేదాన్ని అడ్వాన్స్డ్గా చెప్పాడు. సో అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు, మృతులు పునరుత్థానం జరిగినప్పుడు జరుగుతుంది. ఆ విషయాన్ని ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు అడ్వాన్స్డ్గా చెప్పాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రెండో రాకడ రాకుండా మృతులు తమ వరుసలో లేవరు కదా. కనుక అబ్రహాము కూడా అటువంటి పరిస్థితి లేదు. లేచి అబ్రహాం ఎక్కడో పరలోకంలో ఉన్నాడు అనే దానికి అవకాశం లేదు. సో యేసుక్రీస్తు భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన వాడు కనుక వారికి అర్థం అవడం కోసం, గమనించండి, వారికి అర్థం అవడం కోసం జరగబోయేదాన్ని ఉపమానంగా చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3:13 పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. ఇప్పుడు దేవుని యొద్దకు ఆత్మ వెళ్ళిపోతుంది అంటే పరలోకానికి వెళ్ళిపోతుంది అనుకుంటారు. వాక్యం ఏం చెప్తుంది? పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప, అంటే యేసుక్రీస్తు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు అని దేవుని వాక్యం క్లియర్గా మనకు చెబుతుంది. హెబ్రీ పత్రిక 11:39-40 వరకు మనం గమనిస్తే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ విశ్వాసుల గురించి రాయబడిందండి హెబ్రీ పత్రిక 11 కనుక ఇక్కడ పాత నిబంధనలో భక్తులు హేబేలు నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా వాగ్దాన ఫలము అనుభవించలేదు అని పౌలు గారు చెప్తున్నారు. మనము లేకుండా, గమనించారా, మనము లేకుండా వాగ్దాన ఫలము అనుభవింపలేదు అంటే ఏ భక్తుడు కూడా ఇంకా నిత్యత్వాన్ని, పరలోకాన్ని, నిత్యజీవాన్ని ఎవరు ఇంకా పొందుకోలేదు అని క్లియర్గా చెప్తున్నప్పుడు చనిపోయిన వారు పరలోకానికి వెళ్ళిపోతారు లేక పరదేశకి వెళ్ళిపోతారు అనే అపోహ తప్పు. ఎందుకంటే క్లియర్గా రాయబడింది, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఎవరు? పాత నిబంధన ఉన్న భక్తులందరూ కూడా వారి విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారు అయినప్పటికీ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. మనము అంటే పౌలు గారు చెప్తున్నారు, అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తుని గురించి ప్రకటించిన వీళ్ళందరూ కూడా లేకుండా
లేకుండా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే ఈ భక్తులందరూ కూడా ఎవరు కూడా ఇంకా వాగ్దాన ఫలము అనుభవించలేదు. మీరు గమనించండి, చనిపోయిన వారు పరలోకానికి వెళతారు అనేది తప్పు. ఎందుకంటే పరలోకము, నిత్యజీవము ఇదంతా కూడా యేసుక్రీస్తు రాకుండా జరగదు. ఎందుకంటే పౌలు గారు క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే యోహాను గారు కూడా యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అని క్లియర్గా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 1 కొరింథీ 15:23 ప్రతివాడును తన తన వరస్సులోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అక్కడ క్లియర్గా రాయబడి ఉందండి. ప్రథమ ఫలము క్రీస్తు అంటే మొదటివాడు క్రీస్తు. ఎందుకంటే పునరుత్థానం చెందాలన్నా, పరలోకానికి చేరాలన్నా, దేవుని చెంతలో ఉండాలన్నా ప్రథమ ఫలం మొదట క్రీస్తు. కనుక క్రీస్తు ఆల్రెడీ ఆ పునరుత్థానం చెంది పరలోకానికి వెళ్ళాడు. దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నాడు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. నోట్ దిస్ పాయింట్. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని వాక్యం రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ రాకుండా ఎవరు బ్రతికింపబడడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు రెండో రాకడ రాకుండా ఎవరు ఎక్కడుండాలా అనేది డిసైడ్ అవ్వలేదు. కనుక చనిపోయిన వారు పరదేశంలో ఉంటారు, లేక పరలోకానికి వెళ్తారు, లేక దేవుని యొద్దకు వెళ్ళిపోతారు అనేది తప్పుగా ఆలోచన చేసినటువంటి విధానం. ఎందుకంటే వాక్యం క్లియర్గా రాయబడి ఉంది. ఎందుకంటే అపోస్తుల కార్యములు 2:34 కూడా దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని ఉంది. దావీదు లాంటి మహాభక్తుడే పరలోకానికి ఎక్కిపోలేదు అని క్లియర్గా వాక్యం రాయబడి ఉంది. 1 పేతురు 3:20 మనం గమనించినట్లయితే, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో ఉన్న 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. సో ఈ వాక్యాన్ని చాలామంది ఎలా అర్థం చేసుకుంటారంటే, యేసుక్రీస్తు చనిపోయాక 3 రోజులు సమాధిలో ఉన్నాడు కదండి, ఆయన ఏంటంటే చెరలో ఉన్న వారి అంటే పూర్వం యేసుక్రీస్తు పుట్టకముందు చనిపోయి వాళ్ళందరూ కూడా చెరలో ఉన్నారు, పాతాళంలో ఉన్నారు, వారి యొద్దకు వెళ్ళి ఆత్మరూపిగా ప్రకటించాడు అని చాలామంది దీని యొక్క వివరణ ఇస్తారు. సో నోవహు దినంలో యేసు ప్రభు ఉన్నాడా అంటే ఉన్నాడండి, దేవుని మాటగా ఉన్నాడు. సో నోవహుకి ప్రకటించింది దేవుడే కదండి. సో దేవుడు తన మాటలే కదండి చెప్పాడు, మీరు ఓడ చేసుకోండి, మీరు రక్షణ పొందండి, మీరు నాశనం అయిపోద్ది అని చెప్పాడు కదా. ఆ మాట యేసుక్రీస్తు చెరలో ఉండే ఆత్మల యొద్దకు అని రాయబడింది కదండి. ఆ రోజుల్లో ఉండే ప్రజల యొద్దకు, వాళ్ళందరూ చెరలో ఉన్నారు. చెర అంటే మరణం అండి. వారందరూ మరణ స్థితిలో ఉన్నారు. చెరలో ఉన్న వారికి యేసుక్రీస్తు ఆత్మరూపిగా వెళ్ళి చెప్పాడు అంటే నోవహు దినంలో యేసుక్రీస్తు దేవుని మాటగా ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పాడు. సో వారందరూ కూడా చెరలో ఉన్నారు. చెర అంటే మరణం బైబిల్ ప్రకారంగా. లూకా 22:23 మనం గమనించినట్లయితే, అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు పేతురు. అంటే మరణము అనగా చెర. సో అటువంటి చెరలో ఉన్నారండి నోవహు రోజుల్లో ప్రజలు. సో మరణంలో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మాటగా ఉన్నాడు కాబట్టి దేవుని మాట వారికి సువార్త చేసింది. వాళ్ళని వాడగట్టుకోమంది, వాడలోకి ప్రవేశించి నీటి ద్వారా నీటి నుండి రక్షింపబడ్డానికి దేవుడు వారికి సువార్త చెప్పాడు. సో ఎఫెసీ 4:8 గమనించినట్లయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. సో యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు కాబట్టి ఈ చెరను చెరగా తీసుకువెళ్ళిపోయాడు అంటే పాతాళంలో ఉన్న ఆత్మలు తీసుకువెళ్ళిపోయాడు అంటారు. అది కాదండి అర్థం. యేసుక్రీస్తు పునరుత్థానమై చెరను చెరగా తీసుకుపోయాడంటే ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థం అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన చనిపోయాడో భూమి యొక్క క్రింద భాగానికి వెళ్ళాడు, అంటే సమాధిలోకి వెళ్ళాడు. అంతే తప్ప
పాతాళం ఉంది, ఎక్కడో ఆత్మలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి కాదండి. ఆరోహణం అంటే భూమి యొక్క క్రింద భాగం అని అక్కడ రాయబడి ఉంది 9వ వచనంలో. సో ఈ సందర్భంలో ఆరోహణం అంటే పైకి కాదు, భూమి యొక్క కింద భాగము. అదే 10వ వచనంలో చూసినట్లయితే, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇక్కడ ఈ 10వ వచనంలో ఆరోహణం అంటే పైకి. సో యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, ఆరోహణమయ్యాడు అంటే భూమి యొక్క సమాధిలోకి వెళ్ళాడు. సో తర్వాత ఏం జరిగింది? ఆరోహణమయ్యాడు అంటే ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమయ్యాడు అని ఇక్కడ క్లియర్గా వివరణ ఉంది. సో ఈ చెరగా తీసుకుపోవడం అంటే అర్థం ఏంటంటే మరణాన్ని తీసుకెళ్ళిపోయాడు. మరణం లేదు. క్రీస్తుని విశ్వసించిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న వారికి మరణం లేదు. ఈ భౌతికంగా ఈ మన్ను కాబట్టి కొన్నాళ్ళకి మట్టిలో కలిసిపోతుంది. మళ్ళీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనందరినీ లేపుతాడు. మరణం లేదు కాబట్టే ఆయన చెరగా తీసుకుపోయాడు. చెర అంటే మరణాన్ని ఆయన తీసివేశాడని అర్థం. అంతే తప్ప ఎక్కడో పాతాళంలోనో ఆత్మలు ఒక చెరగా ఉన్నాయి, వాటన్నిటిని పట్టుకెళ్ళి పరదేశంలో పెట్టాడని అర్థం కాదండి. చెర అంటే బందీఖానా, బంధింపబడే స్థితి. మనిషి పాప స్వభావం ద్వారా మరణానికి బందీ అయిపోయాడు. అంతే కదా. చెర అంటే ఒక బందీఖానా, బంధింపబడే స్థితి. సో మనిషి పాప స్వభావం ద్వారా మరణానికి అర్హుడైపోయాడు. సో ఆ చెరగా యేసుక్రీస్తు ప్రభు తీసుకువెళ్ళిపోయాడు, అంటే మరణం లేకుండా చేశాడు. యేసుక్రీస్తు చనిపోయి మరణించి సమాధి చేయబడ్డాడు, అంటే చెరలోనికి వెళ్ళాడు. యేసు పునరుత్థానం చెంది మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళు విరిచి ఆరోహణమయ్యాడు, అంటే చెరగా తీసుకువెళ్ళాడు. సో యేసు మరణం అనే చెరను తీసుకువెళ్ళిపోయాడు కాబట్టి ఆయనను విశ్వసించిన వారు కూడా శాశ్వత మరణం లేదు. యేసుక్రీస్తుని విశ్వసించిన వారందరికీ కూడా శాశ్వత మరణము లేదు. మరణం అనగా చెరగా తీసుకుపోయాడంటే అర్థము మరణాన్ని క్రీస్తు వారు తీసుకుపోయారు, ఇంకా మరణము లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ ఈరోజు ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకుంది ఏంటి అంటే, చనిపోయిన వారికి ఉనికి లేదండి, ఉనికి లేదు. వారు న్యూట్రన్, అంటే ఏ భావోద్రేకాలు లేవు. దేవునిచ్చినటువంటి జీవవాయువు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే ఈ శూన్యంలో కలిసిపోతుంది, మట్టి అయిపోతుంది. అంతే తప్ప పాతాళంలో చనిపోయిన వారు ఉంటారు అనేది, పరదేశంలో చనిపోయిన వారు ఉంటారు అనేది వాక్య విరుద్ధమైనటువంటి అర్థం. అలా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే క్లియర్గా రాయబడి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. ప్రథమ ఫలము క్రీస్తు. ఆయన వచ్చినప్పుడు వరసలో సమాధులు తెరవబడతాయి, అందరూ లేస్తారు. ఆయన వచ్చినప్పుడే జరుగుతుంది ఎవరు ఎక్కడ ఉండాలో అనేది. కనుక క్లియర్గా వాక్యం ఉంది. ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. చనిపోయిన వారు ప్రస్తుతానికి పిన్ డ్రాప్ సైలెన్స్ సమాధిలో ఉన్నారు అనే విషయాలను మనం గమనించాలి. అంతే తప్ప దెయ్యాలు అయిపోతారు, పరదేశంలో ఉంటారు, లేక పాతాళంలో ఉంటారు, ఇదంతా తప్పుడు అర్థం అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు అడ్వాన్స్డ్గా చెప్పాడు. ధనవంతుడు లాజరు ఉపమానం అడ్వాన్స్డ్గా చెప్పాడు. అడ్వాన్స్డ్గా జరగబోయేటప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు జరిగే పరిణామాలు. ఎందుకంటే ధనవంతుడు నరకంలో ఉంటాడు, ప్రభుని విశ్వసించిన వారు, దేవుని కొరకు జీవించిన వారు నిత్య జీవంలో ఉంటారు అనే విషయాన్ని అడ్వాన్స్డ్గా చెప్పాడు. ఎందుకంటే చనిపోయిన వారికి దేవుని గురించిన జ్ఞాపకం లేదు అన్నప్పుడు పరదేశంలో ఎలా ఉంటారు? భావోద్రేకాలు కలిగి, విచక్షణ కలిగి, ఉనికి కలిగి ఎలా ఉంటారు? చనిపోయిన వారు దేవుని గూర్చిన జ్ఞాపకము లేదు, వారు స్మరణకు రారు అన్నప్పుడు భూమి మీదే కాదు ఎక్కడా కూడా స్మరణకు రారు అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. వారికి జ్ఞాపకం లేదు అంటే ఇంకా ఏ విషయంలో కూడా వారికి జ్ఞాపకం లేదు అని అర్థం మనం తీసుకోవాలి. మృతులకు ఆయన దేవుడు కాదు అంటే చనిపోయిన వారికి ఆయన దేవుడు కాదు. మరి ఎప్పుడు అంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు, మనందరికీ మహిమ శరీరం వచ్చినప్పుడు, అప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండకూడదు అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. జడ్జిమెంట్ అయినప్పుడే అప్పుడు డిసైడ్ అవుతుంది మనం ఎక్కడ ఉండాలి అనేది. కనుక విషయాలన్నీ గమనించి మరణం తర్వాత మనిషికి ఉండే పరిస్థితిని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. కనుక వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నా సొంత మాటలు కాదు, వాక్యంలోనే మీకు చూపించి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వివరించడం జరిగింది. కనుక కొద్ది మాటలు మనందరి వెనుకలో దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు.